హాయ్ సార్. హాయ్ సార్. టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. మొన్నటిదాకా మిమ్మల్ని సీరియస్గా చూసినట్టు మళ్ళీ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ అల్లరిస్తున్నారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఈ టీజర్లో ఒక చిన్న డైలాగ్ ఉంది, కత్తందుకో జానకి అనేసి. అదో మన కృష్ణరాజు గారు చాలా సీరియస్గా చెప్పిన డైలాగ్ ఇందులో మీరు కామెడీగా పెట్టేశారు. ఫ్యాన్స్ ఏమైనా హట్ అవుతారేమో. లేదండి, అది అంటే అది బాగా పాపులర్ డైలాగ్ అండి. అంటే అది ఆయన చాలా అంటే మీకు వెన్నెల కిషోర్ గారు చాలా సీరియస్గానే చెప్పాడు. మీకు వెన్నెల కిషోర్ చెప్పాడు కాబట్టి కామెడీ అనిపించింది అంతే. ఎందుకంటే ఈ మధ్య కొన్ని డైలాగ్స్ కొద్దిగా హట్ అవుతున్నట్టు లాస్ట్ వీక్లో కూడా చూసాం మనం. అవును. సో అందుకనే అడుగుతున్నాను. లేదండి, ఇట్స్ నాట్ దీని గురించి కాదండి. ఇది ఎవరిని కించపరచాలని ఉద్దేశపూర్వకంగా అలా చేసింది కాదండి. ఇట్స్ మోర్ లైక్ ఫర్ ఫన్ పర్పస్ అండి, అంతే. అంతే. నరేష్ మీరు అలాంటి అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో బోల్డ్ చూస్తుంటారు, ఇంకా దారుణంగా ఉంటాయి. నరేష్ గారు హాయ్ సార్. హాయ్ అండి. సార్ చాలా కాలం తర్వాత యువర్ బ్యాక్ టు మీ హోమ్ గ్రౌండ్ అనమాట. అవునండి. సార్ అంటే మీరు చేయలేని కామెడీ సినిమాలు ఎవరో చేసి ఉండరు, బట్ చాలా ఇయర్స్ తర్వాత చేస్తే ఈ గ్యాప్లో కామెడీ అనేది చాలా ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఆయన ఎవరో చెప్పినట్టు సెన్సిటివిటీలు పెరిగిపోయినాయి, లేకపోతే కామెడీలో కూడా ఆర్గానిక్ కామెడీ అంటున్నారు. నవ్వినా సరే తర్వాత బయటకు వచ్చి తిట్టుకునే కామెడీ కూడా ఉంటుంది. అవునండి. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? అంటే ఏం లేదండి, అంటే నా ఫస్ట్ సినిమా నుంచి మీరు ఎప్పుడు చూసినా కూడానండి, నేను అంటే కితకితల తర్వాత నేను కాన్స్టెంట్గా తీసుకున్నది ఏంటంటే బాడీ షేమింగ్లు ఉండవండి నా సినిమా. నేను ఎవరిని కించపరచనండి, నన్ను నేను కించపరుచుకుంటాను కానీ అవతల కించపరచను. సో ఈ సినిమాలో అలాంటి ఏమీ లేదండి. ఇతను హీరో అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి దాంట్లో సినిమా రెఫరెన్స్లు ఉంటాయండి డెఫినెట్గా, అక్కడ ఇక్కడ 1-2 రెఫరెన్స్లు ఉంటాయి కానండి. బట్ అది మీరు సినిమాగా చూసినప్పుడు కనెక్ట్ అవుతారు కానండి. అంటే మీరు డిఫరెంట్ అంటే అదే నేను కట్ చేసి పక్కన పెడితే మీరు చూస్తే ఒక ఎపిసోడ్గా చూస్తే దాన్ని మీరు భూతద్దంలో పెడితే చాలా దొరుకుతాయండి. సో వీ థాట్ చాలా క్లీన్ కామెడీ అండ్ చాలా నాకు అనిపించేది ఏంటంటేనండి, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎక్కడో తెలియకుండా అన్ని సీరియస్ సినిమాలు ఓటీటీలో వచ్చిన తర్వాత అండి అన్ని మలయాళం సినిమాలు చూడటం మొదలుపెట్టారు. కొంచెం డిటెక్టివ్ సినిమా, థ్రిల్లర్ సినిమాస్ అన్ని. కామెడీ సినిమాకి ఎక్కడో తగ్గిందండి. ఆడియన్స్ కూడా ఏమైపోయారంటే వెయిటింగ్ అండి. అంటే చాలామంది ఫ్యామిలీస్ తోటి మీరు కత్తులతోటి రక్తాలు అంటే అలాంటి హెడ్లు చంపేసుకుని అలాంటి చూడలేరండి, పిల్లల్ని తీసుకెళ్ళి చూడలేరు. సో అలాంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ పిల్లలు వీళ్ళందరూ ఫ్యామిలీస్ రావాలి అంటే ఒక టికెట్ కాదు 4 టికెట్లు లగాలని ఫిక్స్ అయ్యి సో దానికోసం ఆర్గానిక్ కామెడీ చేసాం కానండి, ఎక్కడ వల్గర్గా కానివ్వండి లైన్స్ దాటలేదండి ఎక్కడ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు సార్, ఇది మనం పండగ సినిమాలు అయిపోయాక ఒక 2-3 నెలల పాటు ఆల్మోస్ట్ డ్రై పీరియడ్ నడిచింది ఇండస్ట్రీలో. అలా ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు, అది ఇది అని చాలా మాట్లాడుకుందాం మనం, ఏంటి ఫ్యూచర్ అనేది కూడా అర్థం కాకుండా ఉండేది. తర్వాత ఒక 2 నెలల నుంచి ఏంటంటే సినిమా ఒక యావరేజ్ కంటెంట్ వచ్చినా సరే ఆడియన్స్ విపరీతంగా వస్తున్నారు. అప్పుడు ఎందుకు రాలేదా ఎవరికి అర్థం కాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు. మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఉంటున్నారు. ఏంటి సార్ అసలు ఎందుకు ఈ షిఫ్ట్ అనుకుంటున్నారు ఆడియన్స్ సడన్గా? ఒక పెద్ద సినిమా పెద్ద రిలీజ్ అనక మీరు అన్నది కరెక్టే. పెద్ద రిలీజ్ దగ్గర నుంచి మారింది. ప్రతి సినిమాకి జనం థియేటర్కి వస్తున్నారు. కరోనా టైము అప్పుడు ఓటీటీ చూశారు, బోరు కొట్టింది, ఓటీటీలో కంటెంట్ తగ్గుతుంది, మళ్ళీ జనం థియేటర్కి అలవాటు పడుతున్నారు. ఒకప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా యావరేజ్ అన్న ప్రతి హీరోకి ఒక కలెక్షన్ ఉండేది, ఫ్లాప్ అన్న ఒక కలెక్షన్ ఉండేది. మధ్యలో అది పోయింది. హిట్ అంటేనే జనం థియేటర్కి వస్తున్నారు. మళ్ళీ ఆ టైం మారింది. థియేటర్లు లాస్ట్ సాటర్డే సండే స్పైడర్ మ్యాన్ ఫుల్, చెన్నై లవ్ స్టోరీ ఫుల్, లేటెస్ట్ సినిమాలు ఫుల్, కొరియన్ కనకరాజు ఫుల్, తర్వాత డీసీ ఫుల్. అంటే ఒక వీకెండ్ శనివారం ఆదివారం 5 సినిమాలు ఫుల్ అయిందండి లాస్ట్ సాటర్డే సండే. ఎనీ థియేటర్ ఫుల్ అయింది అంటే థియేటర్లు కలకల్లాడుతున్నట్టే కదా. ఇంక అందరూ జనం థియేటర్కి వచ్చే మూమెంట్లో ఉన్నారు ఓటీటీ కంటే అని నేను అనుకుంటున్నాను. సో డిస్ట్రిబ్యూటర్లో ఒక రకంగా ఎగ్జిబిటర్లు కూడా హ్యాపీగానే ఉన్నారు, ప్రొడ్యూసర్లు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? ప్రొడ్యూసర్లు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారంటే కంటెంట్ సినిమాలు చేయాలి సార్, అంతే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. హాయ్ అండి. హాయ్ అండి. బుల్లితెర పైన మంచి పాపులర్ అయిపోయారు. ఈ సినిమా పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపర్చునిటీ రావటమే ఒక గొప్ప బ్లెస్సింగ్ లాగా ఫీల్ అయ్యాను ఇందాక చెప్పినట్టు. సో టెలివిజన్లో అందరినీ నవ్వుపిచ్చి ఇక్కడ ఇలాంటి సినిమాలో ఈ ఒక మంచి కామెడీ సినిమాలో కూడా యునో నాకు ఒక ప్లేస్ దొరకటం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్. నా మీద కాదు, నాకేమి పేరు వస్తుంది ఇది అది అని కాకుండా ఈ సినిమా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్, వెరీ గుడ్. అంటే ఇలాంటి సినిమా జనాల్లోకి వెళ్ళాలి, జనాలు చూడాలి, జనాలు నవ్వాలి అండ్ జనాలు డెఫినెట్లీ నవ్వుతారు. దట్స్ మై ఎక్స్పెక్టేషన్. విష్ణుప్రియ అంటే ఇప్పుడు వివాదాలకి క్యారబడ్రస్ అయిపోతుంది కొన్ని విషయాలల్లో, దానిపైన ఉంటారు. మనం సినిమా గురించి మాట్లాడదామండి. థ్యాంక్ యూ. ఓకే. నరేష్ హాయ్.
శంభో శంభో రీ రిలీజ్ రెస్పాన్సెస్ చూసారా? చూశానండి. సో అసలు రవితేజ గారి కంటే మీ పెర్ఫార్మెన్స్కి మీ రోల్కి ఎక్కువ రిసెప్షన్ వస్తుంది అసలు. అలా అని కాదు, సినిమాకి వచ్చిందండి టోటల్గా. ఎందుకంటే అప్పుడు 16 years ముందు రిలీజ్ అయిన సినిమాకి అదే లవ్. ఇవాళ ప్రతి డైలాగ్కి ఆయన డైలాగ్ కన్నా, నా డైలాగ్ కన్నా, శివబాలాజీ గారి డైలాగ్ కన్నా నేను ఎందుకు వెళ్ళానంటే మా పాప చూడలేదండి, అప్పుడు పుట్టలేదు, నేను పెళ్ళి అవ్వలేదు నాకు ఆ మూవీ చేసినప్పుడు. సో మొన్న 1వ తారీఖున రిలీజ్ అయినప్పుడు తను చూసి వెళ్ళాలి థియేటర్ తీసుకెళ్ళు అని. సో ఐ థాట్ ఓకే, తను ఒకసారి చూస్తే ఎలా ఉంటుందని తన కోసం వెళ్ళానండి. అండ్ రిసెప్షన్ వచ్చి చాలా, అంటే ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ అండి. రీ రిలీజ్ కదా, ఎంతమంది జనాలు వస్తారు, ప్లస్ ఇప్పటికి అంటే అప్పుడు టీనేజ్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆల్మోస్ట్ 30-40s ఉంటారు కదండి. సో బట్ అయినా కూడా ఐ సీ లాట్ ఆఫ్ టీనేజర్స్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ పాజిటివ్ రెస్పాన్స్ చూసి ఐమ్ వెరీ హ్యాపీ. కాకపోతే ఆ సినిమాలో మీ కామెడీ టైమింగ్ అంటే మీ ఇంటెన్స్ యాక్టింగ్కే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది దానికి. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ జానరా షిఫ్ట్, ఇప్పుడు మళ్ళీ యువర్ బ్యాక్ టు కామెడీ కదా, సో మళ్ళీ ఏమన్నా చేంజ్ ఆఫ్ మైండ్ ఉండిందా ఆ రెస్పాన్స్ తర్వాత? అలాంటివి ఏమీ లేదండి, ఇది సినిమా పెట్టే కదండి. అంటే ఏ సినిమా పెట్టి ఆ సినిమా క్యారెక్టర్, గమ్యం అంటే గమ్యం, లేకపోతే శంభో శివ శంభో, శంభో శివ శంభో, మహర్షి అయితే మహర్షి, క్యారెక్టర్ తగ్గట్టు చేయాలండి. సో అసలు యాక్టర్గా నాకు అంటే ఒకప్పుడు ఏమైపోయిందంటే వరుసగా 50 సినిమాలు కామెడీ చేయటం వల్ల కామెడీ తప్పేది ఇంకొకటి చేయడు అన్నది వచ్చేసిందండి. సో ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అంటే ఒక యాక్టర్కి ఏముంటుందంటే ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాలి, అంటే ఆల్ బాక్సెస్ టిక్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుంది. సో నాంది హిట్ హ్యాపెండ్ అండి, దాని తర్వాత కొన్ని సీరియస్ సినిమాలు హ్యాపెండ్, అండ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ రైట్ అంటే కామెడీ కాంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. సో నేను చెప్పాను కదా, చాలా కథలు విన్నాను, అంటే అన్నీ నాకు ఎక్కడో నేను చేసినయో, లేకపోతే నా స్పూఫుల మీదో, లేకపోతే ఇంకోటో అలాంటివి వస్తున్నాయండి, మీమ్స్ మీద పెట్టో. సో విచ్ ఐ సెడ్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్ కైండ్ ఆఫ్ కామెడీ. నాకంటూ ఒక ఆర్గానిక్ కామెడీ ఉంది, సో నా స్టైల్ ఆఫ్ కామెడీ చేయాలి. బట్ అది ఇప్పుడున్న ఆడియన్స్కి అర్థమయ్యేలాగా, వాళ్ళ సెన్సిబిలిటీస్కి, వాళ్ళు మీరు అన్నట్టు చాలా ఇప్పుడు కామెడీని చాలా సెన్సిటివ్గా చూస్తున్నారు. సో ప్రతిదీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. అండ్ నాకు ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్యామిలీని మళ్ళీ థియేటర్కి తీసుకురావాలి అంటే దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే కామెడీ అండి. సో అండ్ ఇప్పుడు లక్కీగా ఏంటంటే కామెడీ సినిమాలు కూడా బాగా అంటే మీరు హిందీ సినిమాలు చూసుకున్నా కూడా ఉండే ధమాల్ లాంటి సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసి, భూత్ బంగ్లా కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా మంది కామెడీకి తెలియకుండా ఒక రిసెప్షన్ వచ్చిందండి. సో ఐమ్ ఇట్స్ వెరీ వెల్కమింగ్ చేంజ్ అండి. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ క్యారెక్టర్స్ లైక్ దిస్ అండ్ దాట్ ఆల్సో. ఆల్కహాల్ పరిస్థితి సార్? అది ఈ సినిమా తర్వాత రిలీజ్ అవుతుందండి. ఓకే, ఎందుకంటే అది యాక్చువల్గా డిలేడ్, అది లేదండి, ఒళ్ళో పెట్టారా లేదండి? లేదండి, వాళ్ళ సినిమాలు ఉన్నాయి కదండి, విశ్వనాథన్ సన్స్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళ ఎపిక్ అన్నీ ఉన్నాయి కదండి, వాళ్ళు ప్లానింగ్ పెట్టి దాన్ని బట్టి మన తర్వాత సినిమా వస్తుంది. నరేష్ గారు హాయ్ హాయ్ అండి, రాజేష్ గారు చెప్పండి సార్.